చెప్పాలా? ఆ, ఆ. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 22 జూన్ 2023 గురువారం. బ్లావేస్కీ గారు రాసినటువంటి కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు మనకి చదివి వివరిస్తారు. సగం వరకు అయింది నిన్న ఆన్సర్. యాజ్ ద సన్ రైజెస్ ఎవ్రీ మార్నింగ్, all our objective horizon out of its subjective and antipodal space, so does the universe emerge periodically on the plane of objectivity, issuing from that of subjectivity, the antipode of the former. అంటే ఏంటి చెప్పాను కదా, ప్రతి దాని నుంచి ఎన్నో జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, మళ్ళీ అవి ఒక రిథమిక్ ఆర్డర్ లోనే అందులో విలీనం అయిపోతూ ఉంటాయి. సబ్జెక్టివిటీ ఎక్స్క్యూజ్ మీ అంటే లక్ష్మి గారు నిన్నటిది కంటిన్యూషన్ అండి? నిన్నటిది అక్కడికి అయిపోయి మళ్ళీ వాళ్ళ కొత్తదా? లేదు లేదు, ఆ మధ్య వరకు అయింది, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అంటే నిన్నటిది ఏమన్నా తర్వాత మీరు చదివిన తర్వాత నాకు ఒక్కసారి కొంచెం నిన్నటి విషయం క్లుప్తంగా చెప్పండి కాస్త. అంటే నేను వినలేదు కదా. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం వివరంగా చెప్పండి. మీలాగే అడిగాడు. అంటే టేక్ యాజ్ ఎ ఫస్ట్, అంటే దేనికి, ఏ క్వశ్చన్ కంటే హ్యావింగ్ టోల్డ్ మీ వాట్ గాడ్, ద సోల్ అండ్ మ్యాన్ ఆర్ నాట్, భగవంతుడు, ఆత్మ, మనిషి ఏది కాదు, మీ యొక్క ప్రకారం ఇన్ఫార్మ్ మీ, నాకు చెప్పండి, వాట్ దే ఆర్, అసలు ఏమిటి మీ ఒపీనియన్ లో, మీ టీచింగ్ లో భగవంతుడు, మనిషి, ఆత్మ, ఇది ఏమిటని. అంటే ఆవిడ ఏం చెప్పారంటే, మనకి దివ్య జ్ఞానం అంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఒక ఆత్మతత్వం ఉంది, అదే భగవతత్వం, అది మాటలు చెప్పలేము, మనసుతో పట్టుకోబడదు కదా. సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆ ఆత్మతత్వమే సృష్టిగా ఉద్భవించింది కదా. ఉద్భవించడం అనరు, అది ఏంటంటే అద్దంలో ప్రతిబింబంలాగా సృష్టి ఉంది అంటారు. అందుకని అద్దం అంటే అక్కడ అనంతమైన కనబడని ఆత్మతత్వం ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే అది ఆల్రెడీ ఒక రూపంలోకి రావడాన్ని అంటారు. అదనమాట ఇక్కడ ఆ వాడడంలో. ఆవిడ ఏం చెప్తారంటే, ఇన్ దేర్ ఒరిజినల్ అండ్ ఇటర్నిటీ ద త్రీ లైక్ ద యూనివర్స్ అండ్ ఆల్ దేర్ ఇన్ ఆర్ వన్ విత్ ద అబ్సల్యూట్. మూడు కూడా ఆ అనంతమైనవే. యూనిటీ ద అన్నోన్ డైఫిక్ ఎసెన్స్ ఐ స్పోక్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. ఇంతకు ముందు నేను ఏకత్వం కోసం చెప్పాను. వీ బిలీవ్ ఇన్ క్రియేషన్. మేమేమోని సృష్టించబడింది అని మేము నమ్మం. మనకి దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యంలో సృష్టించబడలేదు, ఇది అద్దంలో ప్రతిబింబం లాంటిది అని చెప్పారు. అందుకని సృష్టించబడింది అని మేము నమ్మం. బట్ ఇన్ ద పీరియాడికల్ అండ్ కాన్సిక్యూటివ్ అపియరెన్సెస్ ఆఫ్ ద యూనివర్స్, అయితే ఒకే ఒక తత్వం నుంచి అనేకమైన జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, మళ్ళీ విలీనం అయిపోతూ ఉంటాయి. అదే చెప్తున్నారు. ఫ్రమ్ ద సబ్జెక్టివ్ ఆన్ టు ద ఆబ్జెక్టివ్ ప్లేన్ ఆఫ్ బీయింగ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఒక క్రమ పద్ధతి, అంటే ఒక టైం ప్రకారం అవి ఉద్భవిస్తాయి, అందులో లీనం అయిపోతాయి. కవరింగ్ పీరియడ్స్ ఆఫ్ ఇమ్మెన్స్ డ్యూరేషన్, ఎంతో కాలం, అంటే ప్రళయానంతరం అలా కూడా. అయితే కెన్ యూ ఎలాబరేట్, మరి కొంచెం విశదంగా చెప్పండి అన్నారు. అంటే టేక్ యాజ్ ఎ ఫస్ట్ కంపారిజన్ అండ్ హెల్ప్ టువర్డ్స్ ఎ మోర్ కరెక్ట్ కాన్సెప్షన్ సోలార్ ఇయర్. అంటే ఇయర్ అంటే సంవత్సరం, సోలార్ ఇయర్ అంటే సూర్యుడి ప్రకారం లెక్క పెట్టేది. యాజ్ ఎ సెకండ్, ద 2 halves of the year producing each day and night of 6 months duration at the, అంటే ఇక్కడ మనకి ఒక రోజు ఒక పగలు. అదే నార్త్ పోల్ 6 నెలలు ఒక పగలు, 6 నెలలు ఒక రాత్రి. Now imagine if you can, instead of a solar year of 360 days eternity, అంటే అనంతత్వం అనేది ఒక 365 రోజులు అనుకుంటే, అదే సూర్యుడు రిప్రజెంట్ ద యూనివర్స్. సూర్యుడేమో జగత్ అంటే, అండ్ ద పోలార్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ 6 months, ఈచ్ డేస్ అండ్ నైట్స్ లాస్టింగ్ ఈచ్ 182. అంటే అందులో ఇంకా, అంటే అందులో సగం అనుకోండి. అలాగా అక్కడ ఏంటంటే 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి కదా అని అది బోధపరుస్తున్నారు. అలాగా యాజ్ ద సన్ arises every morning on our objective origin,
out of its subjective and antipodal space, so does the universe emerge. ఎలా అయితే సూర్యుడు ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారం ఉదయిస్తున్నాడో అలాగే ఈ జగత్తులు కూడా వస్తున్నాయి. అంటే ఈ జగత్తు కూడా అలాగే పీరియాడికల్ గా వస్తుంది. ఆన్ ద ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇష్యూయింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ద యాంటీపోడ్స్ ఆఫ్ ద ఫార్మర్. అంటే అవి ఎలా అయితే వస్తున్నాయో సూర్యాస్తమయం సూర్యోదయం ఇలాగే జగత్తులు కూడా వస్తున్నాయి పోతున్నాయి. ఇది ఏంటంటే ఒక సైకిల్ ఆఫ్ లైఫ్, అంటే ఒక జీవిత సైకిల్. అండ్ యాజ్ ద చక్రం లాంటిది, చక్రం, జీవిత చక్రం అంటారు కదా సైకిల్. అలాగే సూర్యుడు అస్తమించగానే అరైజన్ నుంచి సో డస్ ద యూనివర్స్ డిసపియర్. అలాగే ఈ జగత్తు కూడా అదృశ్యమైపోతుంది. ఎలాగా ఒక పర్టికులర్ పీరియడ్ లో, అంటే ఒక మన్వంతరం అంటారు, అదేదో మనం ఒక టైం ఉంటుంది మళ్ళీ విలీనం అయిపోతుంది. అదంతా కూడా క్రమ పద్ధతిలో సముద్రంలో ఉన్నటువంటి అలల్లాగా వస్తూ ఉంటాయి ఒక టైం ప్రకారం. రెగ్యులర్ పీరియడ్స్ వెన్ ద యూనివర్సల్ నైట్ సెట్స్ ఇన్, ద హిందూస్ కాల్ సచ్ ఆల్టర్నేషన్స్ ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ. అంటే ఒక క్యాలిక్యులేషన్ ఎక్కడో మన వాట్సాప్ లో ఇచ్చారు, ఇలా ఎంతో పెద్దది అనమాట ఒక రోజు బ్రహ్మకి. అంటే ఇలాంటి ఎన్నో యుగాలు అవి అలాగా లెక్క కడితే అలాగా రాత్రి పగలు బ్రహ్మకు కూడా అవుతాయి. అంటే మన రాత్రి పగలు కాదు. ఆర్ ద టైమ్ ఆఫ్ మన్వంతర, దాన్నే మన్వంతరం అంటాం. అండ్ దట్ ఆఫ్ ప్రళయ అంటే డిజల్యూషన్, ప్రళయం టైం. ద వెస్టర్న్ మే కాల్ దెమ్ యూనివర్సల్ డేస్ అండ్ నైట్స్ ఇఫ్ దే ప్రిఫర్. పశ్చిమ దేశం వాళ్ళు ఏమంటారు, వాటిని జగత్తు యొక్క రాత్రి పగలు. డ్యూరింగ్ ద లేటర్ అంటే రాత్రులు, ఆల్ ఈజ్ ఇన్ ఆల్, ఎవ్రీ ఆటమ్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ వన్ హోమోజీనిటీ. అంటే ఫైనల్ గా ప్రతి పరమాణువు కూడా ఒకే ఒక తత్వంలో విలీనం అయిపోతుంది. ఒకటే ఉన్నది, ఒకటే కదా పరబ్రహ్మతత్వం. బట్ హూ ఈజ్ ఇట్ దట్ క్రియేట్స్ ఈచ్ టైమ్ ద యూనివర్స్. మళ్ళీ ఇతను అడిగాడు, ఈ జగత్తుని ఎవడు క్రియేట్ చేస్తున్నాడు? ఇక్కడ అసలు విషయం మీకు తెలిస్తే ఈ ఆన్సర్లు మీకు తెలుస్తాయి. జగత్తుని క్రియేట్ చేసేవాడు ఎవడో ఒకడు ఉన్నాడని అడుగుతున్నాడు. ఆయన ఎవరు లేరు, దాని అంతటి అదే ప్రతిబింబిస్తోంది. మీకు అర్థమైందా? పరమాత్మ తత్వం అన్ని రకాల సమర్థత గలది గనక అక్కడ అర్థము ప్రతి వస్తువు లేకుండానే అది ప్రతిబింబిస్తోంది అంటారు. అందుకని ఇతను అడుగుతున్నాడు, ఎవరు ఈ జగత్తును సృష్టించారు? నో వన్ క్రియేట్స్ ఇట్స్, ఎవరు సృష్టించలేదు. సైన్స్ వుడ్ కాల్ ద ప్రాసెస్ ఇవల్యూషన్. సైన్స్ ఏమో దాన్ని పరిణామం అంటున్నారు. ద ప్రీ క్రిస్టియన్ ఫిలాసఫర్స్ అండ్ ద ఓరియంటాలిస్ట్ కాల్డ్ ఇట్ ఎమినేషన్. ఎమినేట్ అంటే పైకి వచ్చింది అంటారు వాళ్ళు. We occultists and theosophists see in the only universal and eternal reality. మేమేమిటి చూస్తున్నాం? జగత్తుకి విశ్వజనీనమైన శాశ్వతమైన ఒకే సత్యం చూస్తున్నాం. కాస్టింగ్ ఏ పీరియాడికల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూసారా, రిఫ్లెక్షన్ అంటే దానంతా అది ప్రతిబింబిస్తోంది. ఆన్ ద ఇన్ఫినిట్ స్పెషల్ డెప్స్, ఆ అనంతత్వంలో అది ప్రతిబింబిస్తోంది. దిస్ రిఫ్లెక్షన్ విచ్ యూ రిగార్డ్ యాజ్ ద ఆబ్జెక్టివ్ మెటీరియల్ యూనివర్స్, దేన్నైతే మీరు యూనివర్స్ అని అంటున్నారో, వీ కన్సిడర్ యాజ్ ఎ టెంపరరీ ఇల్యూషన్, తాత్కాలికమైన భ్రాంతిగానే మేము చూస్తాం. అండ్ నథింగ్ ఎల్స్, దట్ అలోన్ విచ్ ఈస్ ఇటర్నల్ ఈజ్ రియల్. ఏదైతే శాశ్వతత్వమో అదే సత్యం. అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ ఉన్న ఒక్కటే పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉంది, ప్రపంచం అంతా మరొకటి లేనే లేదు. ఇదంతా కూడా అద్దంలో ప్రతిబింబమే. దానికి ఎలా అస్తిత్వం లేదో జగత్తుకి అంతే అంటారు. అదే ఈవిడ చెప్తున్నాడు. ఇక్కడ వసంతలత నీకు అర్థమైందా? హిందూ అంటే సనాతన ధర్మము థియాసఫీ ఒకటే కదా. అంటే దత్తాత్రేయులు వారు చెప్పింది థియాసఫీ రెండు ఒకటే. అంటే ఇక్కడ ఇంకా మిగతా మతం వాళ్ళు ఏం చెప్పారు, కబాలిస్టులు ఏం చెప్పారు, ఇవన్నీ చెప్తుంటారు. అర్థమైందా? వినబడుతోందా వసంతలత? ఫోన్ దగ్గర లేవా? వినిపిస్తున్నది. అన్మ్యూట్ చేయడానికి టైం పడుతుంది కదా. అదే అర్థమైందా నీకు? అంటే ఇదిను సనాతన ధర్మం ఒకటే. అవును. అంటే దత్తాత్రేయులు వారు చెప్పినట్టుగా ఇది కేవలంగా భ్రాంతి మాత్రమే అని చూపిస్తున్నారు. అట్ దట్ రేట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్సో ఇల్యూషన్స్. అదే ఇదంతా భ్రాంతి అయితే మీరు నేను కూడా భ్రాంతే కదా అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆవిడ అంటుంది, యాజ్
ఫిట్టింగ్ పర్సనాలిటీస్ టుడే, వన్ పర్సన్ టుమారో అనదర్. అంటే ఫిట్టింగ్ అంటే మనకు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాల వరకు నిజమే. ఇవాళ ఒక వ్యక్తిత్వం, రేపు మరొకటి. ఇవాళ ఒక వ్యక్తిని అయితే ఇంకోసారి ఇంకొకటిగా అవుతున్నాం కదా. వుడ్ యూ కాల్ ద సడన్ ఫ్లాషెస్ ఆఫ్ ద అరోరా బొరాలిస్, ద నార్దర్న్ లైట్స్, ఏ రియాలిటీ? అంటే అరోరా బొరాలిస్ అంటే నార్త్ సైడ్ ఉన్న లైట్స్. అంటే అవి కనబడేవి నిజమని మీరు అంటారా? దో ఇట్ ఈస్ యాజ్ రియల్ యాజ్ కెన్ బి వైల్ యూ లుక్ ఎట్ ఇట్. అవి కనబడతాయి నిజంగా సత్యంగానే, కానీ అవి ఎలా అయితే కనబడి, ఇప్పుడు ఎండమావిలో నీరు కనిపిస్తుంది కానీ అది నీరు సత్యమా? అదే విధంగా ఇది కూడా మనుషుల యొక్క జీవితాలు. మనుషులు అంతే, మీరు నేను కూడా భ్రాంతులమే. రియల్ యాజ్ కెన్ బి వైల్ యూ లుక్ ఎట్ ఇట్ అంటే ఆ క్షణానికి సత్యంలా కనిపిస్తాయి కానీ అవి రియల్ కాదు. సర్టన్లీ నాట్. ఇట్ ఈస్ ద కాజ్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్, ఇఫ్ పర్మనెంట్ అండ్ ఇటర్నల్, విచ్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ వైల్ ద అదర్ ఈస్ బట్ ఏ పాసింగ్ ఇల్యూజన్. అంటే ఇప్పుడు మీరు నేను అందరం కూడా పాస్ అయ్యేటటువంటి భ్రాంతులమే. మనని సృష్టించిన అదొక్కటే సత్యం. అంటే మనం ఎందులోంచి అయితే వచ్చామో అదే శాశ్వతమైనదే, అదే సత్యం అయి ఉంది. అర్థమైందా? అంటే ఈ జగత్ ఎలాగైతే అనిత్యమో మన శరీరాలు కూడా అంతే, జగత్తులో భాగమే. ఆల్ దిస్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు మీ హౌ దిస్ ఇల్యూజన్ కాల్డ్ ద యూనివర్స్ ఆరిజినేట్. ఇంతసేపు మీరు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు. ఈ భ్రాంతి అన్నది ఏ విధంగా, అనే దాంట్లో జగత్ అనే భ్రాంతి ఏ విధంగా మొదలైంది? హౌ ద కాన్షియస్ టు బి ప్రొసీడ్స్ టు మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద అన్కాన్షియస్, దట్ ఈస్ ఈ కాన్షియస్ అన్నది అన్కాన్షియస్ నుంచి ఏ విధంగా ఉద్భవించింది అంటే థియాస్టిస్. ఇట్ ఈస్ అన్కాన్షియస్ ఓన్లీ టు అ ఫినిట్ కాన్షియస్నెస్. ఇదంతా అన్కాన్షియసే. మన యొక్క పరిమితమైన కాన్షియస్నెస్ లో పోలిస్తే ఇదంతా మనకి తెలియంది. సారీ. వెరీలీ మే వి పారాఫ్రేజ్ వర్స్ 5 ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ సెయింట్ జాన్. అంటే అన్నిట్లోంచి చెప్తారనమాట. అండ్ సే అండ్ అబ్సల్యూట్ లైట్ విచ్ ఇస్ డార్క్నెస్ షైనెత్ ఇన్ డార్క్నెస్ విచ్ ఇస్ ఇల్యూజనరీ మెటీరియల్ లైట్. సౌండ్ ఏంటి? అండ్ ద డార్క్నెస్ కాంప్రిహెండెడ్ ఇట్ నాట్. దిస్ అబ్సల్యూట్ లైట్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్ అండ్ ఇమ్యూటబుల్ లా. ఇక్కడ ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ అన్కాన్షియస్నెస్ ఓన్లీ టు అవర్ ఫినిట్ కాన్షియస్నెస్. అంటే మన యొక్క పరిమితమైన కాన్షియస్నెస్ కి ఇది అన్కాన్షియస్. మేవి పారాఫ్రేజ్ వర్స్ 5. ఆ వర్స్ 5 మనకు తెలీదు. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ సెయింట్ జాన్ అండ్ సే, ఈ అబ్సల్యూట్ అంటే పరమమైనటువంటి ఆ కాంతి ఏదైతే అది డార్క్నెస్ అయి ఉంది. షైనెత్ ఇన్ డార్క్నెస్, అది డార్క్నెస్ లోనే ప్రకాశిస్తుంది. విచ్ ఇస్ ఇల్యూషరీ మెటీరియల్ లైట్, అది కేవలంగా భ్రాంతితో ఉన్న లైట్. అండ్ ద డార్క్నెస్ కాంప్రిహెండెడ్ ఇట్ నాట్, డార్క్నెస్ కి అది లైట్ అని దానికి తెలియదు. దిస్ అబ్సల్యూట్ లైట్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్ అండ్ ఇమ్మీడియట్ లా. ఈ పరమమైన కాంతి కూడా అది పరమమైనదే, అనంతం, అంటే దానికి నాశనం లేని లా అది. వెదర్ బై రేడియేషన్ ఆర్ ఎమినేషన్, రేడియేషన్ వల్ల కానీ బయటికి అది ఎమినేట్ అంటే బయటికి రావడం వల్ల కానీ, వీ నీడ్ నాట్ క్వారల్ ఓవర్ టర్మ్స్, ఈ పదాల మీద మనం కొట్టుకోక్కర్లేదు. ద యూనివర్స్ పాసెస్ అవుట్ ఆఫ్ ఇట్స్ హోమోజీనియస్ సబ్జెక్టివిటీ ఆన్ టు ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే అది అంతా ఒక్కటిగానే ఉంది, దాంట్లోంచి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆఫ్ విచ్ ప్లేన్స్ దేర్ ఆర్ 7, అలాంటివి 7 ప్లేన్స్ ఉన్నాయి. వీఆర్ టాట్ అంటే దివ్యజ్ఞాన సమాజంలో 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు. విత్ ఈచ్ ప్లేన్ ఇట్ బికమ్స్ మోర్ డెన్స్ అండ్ మెటీరియల్ అంటిల్ ఇట్ రీచెస్ దిస్ అవర్ ప్లేన్ ఆన్ విచ్ ద ఓన్లీ వరల్డ్ అప్రాక్సిమేట్లీ నోన్ and understood its physical composition by science is the planetary or solar system, one psi generis we are told. అంటే దీనికి మొత్తం అంతా 7 ప్లేన్స్ లో ఉంది, ఒక ప్లేన్ తర్వాత ఒకటి అలా దట్టం అయిపోతూ ఇప్పుడు మన శరీరము మన భౌతిక జగత్ అన్నదే అది అన్నిటికంటే సాంద్రతరమైనది. అదే మనం కాంపోజిషన్ బై సైన్స్, ఫిజికల్ కాంపోజిషన్ అంటే సైన్స్ కూడా దాని ఫిజికల్ భౌతికమైన దాన్ని చెప్తుంది. అది దాన్నే మనం ప్లానిటరీ ఆర్ సోలార్ సిస్టమ్ అని అంటాం.
అంటే ఈ 7 తలాల్ని కలిపి ఈ విభజనని సోలార్ సిస్టమ్ అంటారు అని మేము చెప్పబడ్డాం. వాట్ డూ యూ మీన్ బై సాయి జనరిస్? వన్ సాయి జనరిస్ అన్నారు ఆవిడ. అంటే అర్థం ఏమిటని అడిగారు. అంటే థియోసిస్, ఐ మీన్ దట్ దో ద ఫండమెంటల్ లా అండ్ ద యూనివర్సల్ వర్కింగ్ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్ ఆర్ యూనిఫామ్, మౌలికమైన సూత్రము, విశ్వజనీనమైన సూత్రాలు ఈ ప్రకృతిలో ఉన్నవి ఒక రకం ఒకటే. స్టిల్ అవర్ సోలార్ సిస్టమ్, లైక్ ఎవ్రీ అదర్ సచ్ సిస్టమ్ ఇన్ ద మిలియన్స్ ఆఫ్ అదర్స్ ఇన్ కాస్మాస్ అండ్ ఈవెన్ అవర్ ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్. అంటే ప్రతి ఒక్క దానికి జగత్తులో వాటి యొక్క మిలియన్స్ ఉన్నాయి. అలాంటి జగత్తులు వాటన్నిటికీ వాటి వాటి పద్ధతులు ఉన్నట్టుగానే మనకి కూడా ఈ సోలార్ సిస్టమ్ అన్నది ఉంది. అంటే ఫిజికల్ కాంపోజిషన్ బై సైన్స్ ఇస్ ద ప్లే, అదే వర్కింగ్ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్ ఆర్ యూనిఫామ్, అన్నిటికీ ఒక్కటే మూలం, ఏకమేవ అనడానికి అన్ని ఒకే దాంట్లోంచి ఉన్నాయి. స్టిల్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే మిగతా వాటికి వాటి సిస్టమ్స్ ఉన్నట్టుగా మన భూమి హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్ ఆఫ్, వీటికి కూడా దాని యొక్క పద్ధతి ప్రోగ్రామ్ ఉంది. మేనిఫెస్టేషన్స్ డిఫరింగ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఆల్ అదర్స్. మిగతా జగత్తులకి అంటే ఇప్పుడు భూమికి ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే మిగతా వాటికి వేరే రకం ఉంటాయి. వీ స్పీక్ ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అదర్ ప్లానెట్స్ అండ్ ఇమాజిన్ దట్ ఇఫ్ దే ఆర్ మెన్, మనం ఇతర గ్రహాల్లోని నివసించే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా మనుషుల్లాగే ఉంటే, థింకింగ్ ఆలోచన, వాళ్ళకి ఒక శరీరం ఉండి, దే మస్ట్ బి యాజ్ వీఆర్, వాళ్ళు మనలాగే ఉంటారు. ద ఫ్యాన్సీ ఆఫ్ పోయట్స్, అంటే ఈ కవిత్వాలు రాసే కవుల యొక్క ఊహలు, వాళ్ళ యొక్క పెయింటర్స్ యొక్క ఊహలు అండ్ స్కల్ప్చర్ శిల్పులు నెవర్ ఫెయిల్స్ టు రీప్రజెంట్ ఈవెన్ ద ఏంజల్స్ as a బ్యూటిఫుల్ కాపీ ఆఫ్ మ్యాన్. అందుకని ఈ దేవతల్ని కూడా మనుషుల్లాగే వాళ్ళు చిత్రీకరిస్తారు, అందమైన మనుషుల్లాగా. ప్లస్ వింగ్స్, వాళ్ళకేమో ఇంకా రెక్కలు పెడతారు. అంటే ఎవరు? ఈ ఆర్టిస్టులందరూ. వీ సీ దట్ ఆల్ దిస్ ఈజ్ అన్ ఎర్రర్. మేమంటాం ఇదంతా ఒక తప్పు అండ్ ఏ డెల్యూషన్, ఇదంతా భ్రాంతి అంటాం. ఎందుకంటే ఇఫ్ ఆన్ దిస్ లిటిల్ ఎర్త్ అలోన్ వన్ ఫైండ్స్ సచ్ ఎ డైవర్సిటీ ఇన్ ఇట్స్ ఫ్లోరా, ఒక్క భూమి మీదే ఎన్ని రకాలైనటువంటి జీవులన్నీ ఉంటే, ఫ్లోరా, ఫానా అండ్ మ్యాన్కైండ్, ఫ్రమ్ ద సీవీడ్ టు ద సెడార్ ఆఫ్ లెబ్రాన్, అంటే చిన్న సముద్రంలో ఉన్నటువంటి ఒక్క నుంచి ఎంతో పెద్ద పెద్దవి, ఫ్రమ్ ద జెల్లీ ఫిష్ టు ద ఎలిఫెంట్, జెల్లీ ఫిష్ నుంచి ఏనుగు వరకు, ఫ్రమ్ ద bushman and negro to the Apollo Belvedere, alter the conditions cosmic and planetary. అంటే చిన్న నుంచి పెద్ద వరకు అంతాను ఇన్ని రకాలు, ఒక్క భూమి మీదే ఇన్ని రకాలు ఉన్నాయి. ద సేమ్ లాస్ విల్ ఫ్యాషన్ క్వైట్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బీయింగ్స్ ఈవెన్ ఆన్ దిస్ అవర్ ఓన్ ప్లేన్. అంటే ఒకే రకమైన లాసు రకరకాల ప్లేసెస్ లో మారుతూనే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇన్ ఇట్ ఆల్ అవర్ ప్లానెట్స్. అంటే అదే విధంగా అన్ని ప్లానెట్స్ లో నేను హౌ మచ్ మోర్ డిఫరెంట్ దెన్ మస్ట్ బి. ఇప్పుడు ద సేమ్ లాస్ విల్ ఫ్యాషన్ క్వైట్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బీయింగ్స్ ఈవెన్ ఆన్ దిస్ అవర్ ప్లేన్. అంటే ఒక్క భూమి మీదే ఇన్ని రకాలుగా రకరకాల ప్లేసెస్ లో రకరకాల లాసు, అలాంటివి రకరకాల ప్లానెట్స్ లో కూడా అలాగే ఉంటాయి. హౌ మచ్ మోర్ డిఫరెంట్ దెన్ మస్ట్ బి ఎక్స్టర్నల్ నేచర్ ఇన్ ఆర్డర్ సోలార్ సిస్టమ్స్ అండ్ హౌ ఫూలిష్ ఈజ్ ఇట్ టు జడ్జ్ ఆఫ్ అదర్ స్టార్స్. అంటే ఒక్క భూమి మీదే మనకు అంతా చెప్పలేకపోతున్నాం, అలాంటిది ఈ భౌతికమైనటువంటి ప్రకృతి కోసం ఈ సోలార్ సిస్టమ్స్ ఎంత ఫూలిష్ గా ఉంది వాటిని జడ్జ్ చేయడం. అంటే భూమి మీదనే మనకు అన్నీ తెలియవు, అలాగే నక్షత్రాలు, వాటిలో ఏ జీవులు ఉంటున్నారు, అండ్ జగత్తులు, హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, బై ఎవర్ ఓన్ యాజ్ ఫిజికల్ సైన్స్ డస్. ఫిజికల్ సైన్స్ చెప్పినట్టుగా మనం వాటి కోసం చెప్పడం ఎంత ఫూలిష్ అన్నారు. బట్ వాట్ ఆర్ యువర్ డేటా ఫర్ దిస్ అసర్షన్? అయితే మీ డేటా ఏం చెప్తోంది ఈ నమ్మకానికి? అంటే వాట్ సైన్స్ ఇన్ జనరల్ విల్ నెవర్ యాక్సెప్ట్ యాజ్ ప్రూఫ్. సైన్స్ ఏంటంటే సాధారణంగా ఇది ప్రూఫ్ అనే అంగీకరించదు. ఎక్కడైతే అంగీకరించదో, ద క్యుములేటివ్ టెస్టిమోనీ ఆఫ్ ఎన్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ సియర్స్ who have testified to this fact.
అంటే ఎంతో మంది ముందుగా వెళ్ళిన వాళ్ళు దీన్ని బలపరిచి ఈ యథార్థాన్ని చూశారు. దేర్ స్పిరిచువల్ విజన్స్, వాళ్ళ ఆధ్యాత్మికమైన విజన్స్ తోటి, రియల్ ఎక్స్ప్లోరేషన్స్ వాళ్ళంతటి వాళ్ళు కనుక్కున్నవి, అండ్ ఎక్స్ప్లోరేషన్స్ బై అండ్ త్రూ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సెన్సెస్, ఆధ్యాత్మికమైన భౌతికమైన సెన్సెస్ తోటి, untrammeled by blind flesh, were systematically checked and compared one with the other, and their nature shifted. అంటే వీళ్ళకి వచ్చినవి వాళ్ళకి వచ్చినవి అలా అందరూ కూడా కంపేర్ చేసుకున్నారు, చెక్ చేసుకున్నారు. అప్పుడు దాన్ని అండ్ దేర్ నేచర్ షిఫ్టెడ్ అంటే ఏమిటి చూడు ఒకసారి వసంతలకి. SIFT. ఫిల్టర్ చేసింది ఆఫ్ మెటీరియల్ హ్యావింగ్ బీన్ పాస్డ్ త్రూ అ సీవ్. ఆఫ్ మెటీరియల్ షిఫ్టెడ్ మీనింగ్ అంటే ఆఫ్ మెటీరియల్ బ్రాకెట్ లో ఉంది, హ్యావింగ్ బీన్ పాస్డ్ త్రూ అ సీవ్ అంటే జల్లెడ, అలా అంటే ఫిల్టర్ అయింది అంటుంది. అవును. ఫిల్టర్ అయిన నాలెడ్జ్ అందరూ అర్థమైంది. తర్కం తర్వాత ఫిల్టర్ అయిన ఇలాంటివన్నీ సిస్టమేటిక్ గా చెక్ చేయబడ్డాయి, పోల్చబడ్డాయి, తర్వాత ఇలా జల్లెడ పట్టబడ్డాయి. ఆల్ దట్ వాజ్ నాట్ corroborated by unanimous and collective experience was rejected. అన్ని ఒక దగ్గర పెట్టింది ఒకే రకంగాను కలెక్టివ్ గాను అనుభవాలు రిజెక్ట్ చేయబడ్డాయి. వైల్ దట్ ఓన్లీ వాజ్ రికార్డెడ్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్, అంటే ఈ అభిప్రాయాలు అనుభవాలు కంటే ఏది సత్యమో అదే ఎస్టాబ్లిష్ అయింది. విచ్ ఇన్ వేరియస్ ఏజెస్, ఎన్నో యుగాలలో, అండర్ డిఫరెంట్ క్లైమ్స్, రకరకాల పరిస్థితుల్లో, అండ్ త్రూఅవుట్ అన్ అన్టోల్డ్ సిరీస్ ఆఫ్ ఇన్సెసెంట్ అబ్జర్వేషన్, అంటే కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేయగా ఎంతో కాలం, వాజ్ ఫౌండ్ టు అగ్రీ, అప్పుడు వాళ్ళు ఒప్పుకుని రిసీవ్ ఈ కాన్స్టెంట్లీ ఫర్దర్ కరోబరేషన్. అంటే కరోబరేషన్ అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎగ్రీ అయింది కదా. ద మెథడ్స్ యూజ్డ్ బై, చూడు కరోబరేషన్ ఒకసారి. లక్ష్మి నేను చెప్పాను కదా సపోర్ట్ చేయడం అని, ఒకటి దానికొకటి కరోబరేట్ చేయడం, సపోర్టింగ్. నేను చూసాం కదా. సపోర్ట్ అని ఉందా? సపోర్ట్ అంటే ఇలాగ ఒకరిదొకరు సపోర్ట్ చేసుకున్నారు అనమాట. ద మెథడ్స్ యూజ్డ్ బై అవర్ స్కాలర్స్, మన స్కాలర్స్, స్టూడెంట్స్, సైకో స్పిరిచువల్ సైన్సెస్ do not differ from those of students of the natural and physical sciences. వీళ్ళు చెప్పినవి వాళ్ళు చెప్పినవి వేరవలేదు. యాజ్ యూ మే సీ, ఓన్లీ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ ఆన్ 2 different planes. రీసెర్చ్ మాత్రం 2 planes లో, వేర్వేరు planes లో జరిగింది. అండ్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ బై నో హ్యూమన్ హ్యాండ్. మన యొక్క పరికరాలు మానవుల చేత తయారు చేయబడలేదు. అంటే మనం ఇంట్యూషన్ తో చూస్తున్నాం అంటే అది మానవుల చేత కాదు. ఫర్ విచ్ రీజన్ పర్చాన్స్ దే ఆర్ ఓన్లీ ద మోర్ రిలయబుల్, అందుకే అవి ఎక్కువగా నమ్మదగినవి. ద రిటార్డ్స్, అక్యుములేషన్ అండ్ మైక్రోస్కోప్స్ ఆఫ్ ద కెమిస్ట్ అండ్ న్యాచురలిస్ట్ మే గెట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అంటే ఈ కెమిస్టులు, న్యాచురలిస్టులు ఉపయోగించేవన్నీను అవేమో ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయి, అంటే పాతవైపోయి. ద టెలిస్కోప్ అండ్ ద ఆస్ట్రోనామర్స్ horological instruments may get spoiled. అవి పాడైపోవచ్చు ఆ పరికరాలు. అవర్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బియాండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెదర్ ఆర్ ద ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి, ఈ వాతావరణానికి కానీ మరో రకంగా పాడవు. అంటే మన ఇంటర్నల్ గా ఉన్న జ్ఞాన దృష్టితో చూసినవి ఎన్నేళ్లైనా అలాగే ఉంటాయి. అండ్ దేర్ ఫోర్ యూ హ్యావ్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ దెమ్. అయితే అందుకే మీకు ఎక్కువగా విశ్వాసం ఉంది వాటిలో. ఫెయిత్ ఈజ్ ఎ వర్డ్ నాట్ టు బి ఫౌండ్ ఇన్ థియోసాఫికల్ డిక్షనరీస్. ఫెయిత్ అన్న పదంట దివ్య జ్ఞాన సమాజం డిక్షనరీస్ లో దొరకదు. We say knowledge based and observation and experience.
అంటే జ్ఞానం మీద ఆధారపడిన అబ్జర్వేషన్ అనుభవం అంటాం. There is this difference, however, that while the observation and experience of physical science lead the scientists to about as many working hypotheses as there are minds to evolve them, our knowledge consents to add to its lore only those and absolutely only those facts which have become undeniable and which are fully and absolutely demonstrated. We have no two beliefs or hypotheses on the same subject. అంటే ఇది నమ్మకం కాదు, దానికి తగినటువంటి అబ్జర్వేషన్స్ అవి అయ్యేకే. నమ్మకం అంటే ఏంటి, అక్కడ ఏమీ ఉండదు బేస్ చేసుకోవడానికి, అలాంటిది కాదు అని ఆవిడ చెప్తున్నారు. దివ్యజ్ఞాన సమాజంలో నమ్మకం అనే దానికి, ఫెయిత్ అనే దానికి ఎక్కడ దొరకదు. అంటే ఏదో ఒక అబ్జర్వేషన్ మీద, ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకునే ఉంటాయి, జ్ఞానం మీద కానీ ఉట్టి బ్లైండ్ ఫెయిత్ ఉండదు. Enquirer, is it on such data that you came to accept the strange theories we find in esoteric Buddhism? అయితే అలాంటి డేటా మీదే మీరు ఈ విచిత్రమైన థియరీస్ ఏవైతే ఎసోటరిక్ బుద్ధిజంలో ఉన్నాయో అవన్నీను మనం అంగీకరిస్తున్నది వాటి వల్లేనా అని అడిగాను. జస్ట్ సో అంటే అవును. దోస్ థియరీస్ మే బి స్లైట్లీ ఇన్కరెక్ట్ ఇన్ దేర్ మైనర్ డీటెయిల్స్. ఆ సిద్ధాంతాలు ఇంకా సూక్ష్మతరంగా వెళ్తే కొన్ని చోట్ల కరెక్ట్ కావు. అండ్ ఈవెన్ ఫాల్టీ ఇన్ దేర్ ఎక్స్పోజిషన్, అవి వ్యక్తం చేయడంలో కొన్ని తప్పులు ఉన్నాయి. బై లే స్టూడెంట్స్ అంటే ఏమీ తెలియని స్టూడెంట్స్ వల్ల. దే ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ నేచర్, అవన్నీను ప్రకృతిలో ఉన్న యథార్థాలు. నెవర్దలెస్ అండ్ కమ్ నియరర్ ద ట్రూత్ దాన్ ఎనీ సైంటిఫిక్ హైపోథిసిస్. ఏ సైంటిఫిక్ సిద్ధాంతం కంటే అవి ఇంకా దగ్గరకు వస్తున్నాయి సత్యానికి అన్నారు. I understand that you describe our earth as forming part of a chain of earths. నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే మన ఈ భూమి అది తయారవుతున్న పార్ట్, ఆ చైన్ ఆఫ్ ఎర్త్స్ అంటే ఎన్నో ఎర్త్ల యొక్క చైన్ లో ఇదొక ఎర్త్ భాగం అని అంటే అవును అన్నారు. బట్ ద అదర్ 6 ఎర్త్స్, ఇంకా ఇతరమైన 6 భూములు ఆర్ గ్లోబ్స్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. అంటే మన ఎర్త్ ఎలా కనిపిస్తుందో మిగతా 6 అలా కనిపించట్లేదు. దేర్ ఫోర్ వీ కెనాట్ సీ దెమ్, అందుకని వాటిని మనం చూడలేం. ఈజ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద గ్రేట్ డిస్టెన్స్? ఎందుకు చూడలేము, ఎక్కువ దూరంగా ఉండడం వల్ల అని ఆయన అడిగారు. అంటే థియాసిస్ కాదు. మనం ఏంటంటే మన యొక్క కళ్ళతోటి ప్లానెట్స్ ని అంటే ఏ పరికరం లేకుండా చూస్తున్నాం. అండ్ ఈవెన్ స్టార్స్, నక్షత్రాలని ఇమ్మెజరబుల్లీ గ్రేటర్ డిస్టెన్సెస్, అవి ఎంతో దూరంలో ఉన్న వాటిని కూడా. బట్ ఇట్ ఈస్ ఓయింగ్ టు దోస్ 6 గ్లోబ్స్, ఆ 6 గ్లోబ్స్ విషయంలో బీయింగ్ అవుట్ సైడ్ అవర్ ఫిజికల్ మీన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ ప్లేన్ ఆఫ్ బీయింగ్. అంటే కేవలం కళ్ళతో చూస్తే అవి కనబడవు, అందువల్ల అవుట్ సైడ్ మన భౌతికంగా చూడడానికి ఆవలగా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ దేర్ మెటీరియల్ డెన్సిటీ, వెయిట్ ఆర్ ఫ్యాబ్రిక్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే వాటి యొక్క బరువు, వాటి సాంద్రత, ఇవన్నీ అవి తయారు చేసిన విధానాలు ఇవన్నీ వేరేగా ఉన్నాయని కాదు, వేరేగానే ఉన్నాయి. అయినా ఫ్రమ్ దోస్ ఆఫ్ అవర్ ఎర్త్, మన భూమి కంటే అవి వేరేగా ఉన్నాయన్నదే కాదు. అండ్ ద అదర్ నోన్ ప్లానెట్స్, అంటే ఇతర తెలుసున్న ప్లానెట్స్ కంటే ఇవి డిఫరెంట్ గా ఉన్నాయనే కాదు. బట్ దే ఆర్ టు అస్, అంటే కానీ అవి ఆన్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లేయర్ ఆఫ్ స్పేస్, సో టు స్పీక్. అవన్నీ కూడా వేరే లేయర్ ఆఫ్ స్పేస్ లో ఉన్నాయి. ఏ లేయర్ నాట్ టు బి పర్సీవ్డ్ ఆర్ ఫెల్ట్ బై అవర్ ఫిజికల్ సెన్సెస్. ఆ లేయర్ ఎక్కడున్నది అంటే మన భౌతికమైన ఇంద్రియాలతో దాన్ని మనం పట్టుకోలేము. అండ్ వెన్ ఐ సే లేయర్, ప్లీజ్ డు నాట్ అలో యువర్ ఫ్యాన్సీ టు సజెస్ట్ టు యూ లేయర్స్ లైక్ స్ట్రాటా ఆర్ బెడ్స్ లేడ్ వన్ ఓవర్ ద అదర్. నేను లేయర్స్ అంటే ఒక బెడ్ మీద ఇంకో బెడ్ వేసినట్టుగా అలా అనుకోకండి, అవి పొరలు అన్నట్టుగా మీరు భావించకండి.
A layer not to be perceived or felt by our physical senses. And when I say layer, please do not allow your fancy to suggest to you layers like strata or beds like one over the other. For this would only lead to another absurd. అలా మీరు ఆలోచిస్తే అది మళ్ళీ మరో అర్ధరహితమైనటువంటి అండర్స్టాండింగ్కి వెళ్ళిపోతుంది. నేనేం చెప్తున్నా, నా ఉద్దేశం ఏంటంటే లేయర్ అంటే ప్లేన్ ఇన్ఫినిట్ స్పేస్, అనంతమైన స్పేస్ యొక్క ఒక తలం, విచ్ బై ఇట్స్ నేచర్ కెనాట్ ఫాల్ అండర్ అవర్ ఆర్డినరీ వేకింగ్ పర్సెప్షన్స్. అది దాని స్వభావంతో మన యొక్క జాగరూకంగా ఉన్న మన అవగాహన మీద అది పడలేదు, వెదర్ మెంటల్ ఆర్ ఫిజికల్, బట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అవుట్, అంటే మన అవగాహనకి అది అతీతం, కానీ అది ప్రకృతిలో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ నార్మల్ మెంటాలిటీ. మన కాన్షియస్నెస్ కి, మన మనస్తత్వానికి ఆవల అది ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ అవర్ 3 డైమెన్షనల్ స్పేస్, మనము 3 డైమెన్షనల్ స్పేస్ కి ఆవల. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ డివిజన్ ఆఫ్ టైం, కాలం అనేటటువంటి ఈ విభాగానికి అవతలు ఉంది. ఈచ్ ఆఫ్ ద 7 ఫండమెంటల్ ప్లేన్స్, ఈ 7 ప్లేన్స్ లోని ప్రతి ప్లేను కూడా ఇన్ స్పేస్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ హోల్, యాజ్ ద ప్యూర్ స్పేస్ ఆఫ్ లాక్స్ డెఫినిషన్. అంటే లాక్స్ డెఫినిషన్ లో ఉన్న ప్యూర్ స్పేస్ లాంటిది, నాట్ యాజ్ అవర్ ఫినిట్ స్పేస్, పరిమితమైన స్పేస్ కాదు. హ్యాస్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ, ఇట్స్ ఓన్ స్పేస్ అండ్ టైం, ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్ అండ్ సెట్ ఆఫ్ సెన్సెస్. ప్రతి దానికేమో దాని ఆబ్జెక్టివిటీ సబ్జెక్టివిటీ ఉన్నాయి, తర్వాత టైము దాని టైము స్పేస్ ఉన్నాయి, దాని కాన్షియస్నెస్ అలాగే అంటే ఇంద్రియాలు అన్ని వేరువేరుగా ఉంటాయి. బట్ ఆల్ దిస్ విల్ బి హార్డ్లీ కాంప్రిహెన్సిబుల్. ఇదంతా మనకి అర్థం అవ్వదు టు వన్ ట్రైన్ ఇన్ ద మోడర్న్ వే ఆఫ్ థాట్. అంటే ఈ మోడర్న్ ఆలోచనలకి అలవాటైన వాడికి ఇదంతా అంత సులువుగా అర్థం కాదు అంటున్నారు. ఇక్కడికి ఆపుదాం. ఏం నాకు చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. క్వశ్చన్ చదువుదాం. అలాగే ఆపుదాం, ఇప్పుడు లేటే అయింది. ఇక్కడికి ఆపుదాం. సరే. ఓ నమస్తే. ఓకే, ఇది 7 నిమిషాలు ఉంది కానీ సరే సరే పర్వాలేదు. ఈ పాయింట్ బాగా ఇవ్వడంతా అర్థమైంది. అదే మళ్ళీ కావాలంటే తర్వాత ఒకసారి చూద్దాం. అంటే కానీ బాగానే అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎందుకంటే అర్థం కానట్టు ఉంటాయి, వాళ్ళు మిగతా ఫిలాసఫీతో పోలుస్తారు. ఇంకా అంటే అన్నిటితోటి, ఎందుకంటే విశాలమైన జ్ఞానం కదా. అవి బాధపడవు, క్రిస్టియన్వి అవి బాధపడవు, కానీ ఇది బాగా బాధపడుతున్నారు. అదే అంటే మనకి తెలియవు అవి అంత డీప్ గా. ఈజిప్షియన్ కబలిస్టులు వాళ్ళు ఎంత మనం చదవలేదు, అందుకని మనకు కొంచెం అలా తెలియనట్టు ఉంటుంది. ఓకే, మీరు అంటే ఇది నేను మధ్యలో ఆపేస్తే రికార్డింగ్ అవుతుందా లేదా అని మీరు వదిలేయండి. అంటే యు లీవ్ దట్. ఉంచి అలాగా టైం అయితే ఆగిపోతుంది. అదే అనుకుంటున్నాను. అసలు కీటో థియాసఫీ చదివితే కొంత ఐడియా వస్తుంది దివ్య జ్ఞానం అంటే ఏమిటి. అనుపమ గారు మీరు లీవ్ మీటింగ్ కొట్టి వెళ్ళిపోండి.